హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టమ్మ వంటలు. ఈరోజు మా మమ్మీ బదులు మళ్ళీ నేనే కుక్ చేస్తున్నా. సో ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి బెండకాయ టొమాటో కర్రీ. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయ, 3 టొమాటోస్, 2 ఆనియన్స్, మిర్చి అండ్ కొరియండర్, అండ్ స్పైసెస్ వచ్చేసి సాల్ట్, కారం, పసుపు. ఓకే, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. సో మనం మిర్చి వేసేసుకుందాము. ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. అండ్ నేను మీకు ఇందాక కరివేపాకు చెప్పడం మర్చిపోయాను. కరివేపాకు కూడా సో నా దగ్గర ఫ్రోజన్వి ఉన్నాయి. సో నేను ఫ్రోజన్ కరివేపాకు యూజ్ చేస్తున్నాను. ఓకే, మిర్చి కరివేపాకు ఫ్రై అయినాయి కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ఓకే, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకుందాం. మై ఫ్రోజన్ బెండకాయలు, సో అందుకనే మీకు ఇలా కనిపిస్తున్నాయి వాటరీగా. ఓకే, బెండకాయలు వేసేసుకున్నాం కదా. సో మనం సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని తిప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి బెండకాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో చూసాం కదా, మంచిగా మగ్గిపోయినాయి బెండకాయలు. సో మనం టొమాటోస్ వేసుకుందాం. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇందాక. అండ్ కారం వేసుకోవాలి. 2 వేసుకొని ఒకేసారి మిక్స్ చేసుకుందాం. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను కారం. సో ఇప్పుడు మిక్స్ చేద్దాము మంచిగా. ఓకే, ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే, 10 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం కర్రీ ఎలా అయిందో. ఓకే, చూస్తారు కదా మంచిగా అయిపోయింది. మాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. మీకు ఇంకొంచెం మరీ థిక్గా కావాలంటే ఇంకొంచెంసేపు ఉంచుకోవచ్చు. సో నేను కొరియండర్ వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేస్తాను. సో ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, ఒకసారి కర్రీ చూద్దాం. సో చూసారు కదా, కర్రీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. అండ్ చిట్టమ్మ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిట్టమ్మ వంటలు.